రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి ప్రమీల గారి దగ్గరికి వెళ్ళాం. ప్రమీల గారు, రోజా గారు పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కోపం వచ్చేసింది. ఆవిడ బెంజ్ కార్ ఎలా కొనుక్కున్నారో దగ్గర నుంచి మొత్తం చెప్పేస్తానంటున్నారు. ఈ ఎవరి భాగవతాలు ఇలా వాళ్ళు పక్క వాళ్ళు ఇప్పేస్తూ ఉంటే జనాలకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. అసలు అంశాల నుంచి మనం పక్కకి తప్పుకుంటున్నామేమో. మీకేమనిపిస్తుంది జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వాసుదేవ్ గారికి, మీ అందరికీ నమస్కారం అండి. సార్, నేను ఒక విషయం చెప్తాను. ఆ రోజా గారి గురించి ఎవరు మాట్లాడినా ఆవిడ నోరు ఎంత అసభ్యంగా మాట్లాడతారంటే, మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మన గురించి పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి తెలిసిద్ది సార్. మనం తెలియదు అని అనుకోవడం పొరపాటు. ఎప్పుడు మీడియా ముందు మనం ఏం మాట్లాడినా అది పాయింట్ ఖచ్చితంగా పట్టుకొని ఉంటారు. ఒకప్పుడు ఆవిడే నన్ను జబర్దస్త్ షోకి వెళ్తున్నారంటే నాకు ఇంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయ్యి నేను డబ్బుల కోసం షోలు చేసుకుంటుంటే దాని గురించి కూడా తప్పు మాట్లాడుతున్నారు అన్న ఆవిడ సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే లైఫ్ స్టైల్ మారిపోయి అన్ని కొనుక్కొని అంతా ఇది చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది దాని గురించి వెనకాల ఏం జరుగుతుంది అన్నది ఖచ్చితంగా క్లూలు అనేది అందరి దగ్గర ఉంటాయి. అలాంటప్పుడు మన గురించి మాట్లాడతారు అనుకున్నప్పుడు ఆవిడ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఆవిడకి అసలు ఆ సంస్కారమే లేదు. అసలు ఏం మాట్లాడతారో మీడియా ముందుకు వస్తే ఏదంటే అది మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి. నిజాలు మాట్లాడండి. ఎంత ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళమైనా మనకంటూ ఒక మనస్సాక్షి ఉండిద్ది. దానికి తగ్గట్టుగా మన పార్టీని మనం సపోర్ట్ చేసుకుంటూ అలాగే నిజాలు మాట్లాడే సంస్కారం ఉన్నప్పుడు ఎవరు అంత ఇదిగా మాట్లాడారు సార్. ఆమె మాట్లాడింది కాబట్టే అలాగే మాట్లాడతారు ఆవిడ గురించి ఎవరు మాట్లాడినా. రైట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుని వారి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించారంటూ అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు గ్రీన్ కో సంస్థకు సంబంధించి. ఆ ట్వీట్ చూడండి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూసి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ కోకి సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. సో బయట వచ్చే లోపల ఇంతకీ ఈయన అనేది ఏంటంటే, గ్రీన్ కో అనేది రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో పారిపోయారు పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎక్కడా కనపడటం లేదు, శాటిలైట్లు కూడా ప్రయోగించినా వాళ్ళ ఆచూకీ తెలియలేదని చెప్పినోళ్ళు ఇవాళ ఎలా ఇవాళ ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రీన్ కో దాని గురించి ఎలా ప్రశంసించారు డిప్యూటీ సీఎం అని చాలా ఎటకారంగా అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు. చూసే ఉంటారు మీరు ప్రమీల గారు. నిజంగా పారిశ్రామికవేత్తలు మాట్లాడండి. చెప్పండి సార్. అదే పారిశ్రామికవేత్తలు ఈ గంటకి 5-6 వేల కిలోమీటర్ల వేగంతో పారిపోయారు ఆంధ్రప్రదేశ్ విడిచి కదా, మరి ఈయనొక్కడు పారిపోకుండా ఎట్ట పెట్టాడు సార్? ఇది అంటే ఈ సంస్థ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగింది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హయాంలో శంకుస్థాపన జరిగింది సార్. పైకి ఎంత డ్రామాలు ఆడినా చాలా కంపెనీలు మన కళ్ళ ముందే అమెరాన్ కానీ అలాంటి కంపెనీలు చాలా వెళ్ళిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఒక్కటి మాత్రం నిలబడింది. కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కి సంబంధం లేదు. కాకపోతే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చేత శంకుస్థాపనకి పిలిచినందుకే మేమే పెట్టేశాం. జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు ఆ సంస్థని కాదు కదా. అనిల్ గారు స్థాపించిన సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించారు అని అంటాం. ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేద్దాం. కాకపోతే ఆ సంస్థ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఎంత మేలు జరిగిద్ది అనేది మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పరిగణలోకి తీసుకొని మాట్లాడారు. ఇక్కడ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడింది లేదు, చేసింది లేదు. దాన్ని వీళ్ళు ఇంకో రకంగా అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ముందు అన్నిటికంటే ముందు రాంబాబు గారు వచ్చేస్తారనమాట. అంబటి రాంబాబు గారు ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ఏదో ఒక పుల్ల పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తో మాట్లాడిన మాట తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పని చేసేసారు, ఆయన వల్ల ఈ సంస్థ వచ్చింది అని ఎక్కడా అనలేదు. సంస్థ వల్ల ప్రజలకు ఉపయోగం ఉంది. అలా ఇప్పుడు వీళ్ళలాగా వైసీపీ గవర్నమెంట్ లో టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిన ఎన్నో కంపెనీల్ని వాళ్ళ మీద ఉన్న కోపంతో ప్రజల గురించి ఆలోచించకుండా తరిమి కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి సార్. దాని గురించి మాట్లాడడం తప్పితే
అంత గతంలో ఇప్పుడు ఈ ఎక్కడ ఏ హయాంలో వచ్చినా కానీ ఈ సంస్థ వల్ల ప్రజలకు ఉపయోగం ఉంది, ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, దీనివల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందింది. అది మాత్రమే ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు పరిగణలోకి తీసుకోవడం జరిగింది కాబట్టి దాని గురించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రైట్. సో నాగార్జున గారు జస్టిఫికేషన్ చూసారుగా, జనసేన లీడర్ ప్రమీల గారి జస్టిఫికేషను. మంచి ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం జనసేన ఖాతా, చెడే ఎక్కడ జరిగినా అక్రాస్ ద కంట్రీ అది జగన్మోహన్ రెడ్డి ఖాతా. మొత్తానికి వాళ్ళు స్థిరంగా నిర్ణయం తీసుకున్నారు. బహుశా మీ స్టాండ్ కూడా అదే అనుకుంటారు.